మీ ఛానల్ కి 1000 సబ్స్క్రైబర్స్ వస్తే చాలా 4000 వాచ్ అవర్స్ అయిపోతే ఇంకా సరిపోతుందా? ఇలా ఎందుకు చెప్తున్నా అనేది వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఒకే వీడియోని యూట్యూబ్ షార్ట్స్ లో అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో పోస్ట్ చేయొచ్చా? ఫస్ట్ వీడియోని ఇన్స్టాలో పోస్ట్ చేయాలా లేకుంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలా? యూట్యూబ్ షార్ట్స్ ని ఓన్లీ మ్యూజిక్ ద్వారా వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా? ఇంతకీ మ్యూజిక్ ద్వారా మనకు మానిటేషన్ అవుతుందంటారా? ఇన్స్టాలో పోస్ట్ చేశాక యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే రీల్స్ వస్తుందా? ఇన్స్టాలో రీల్స్ కి యూజ్ చేసిన మ్యూజిక్ ని మళ్ళీ మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేయొచ్చా? ఇలా వీటన్నిటికీ నేను మీకు ఆన్సర్స్ ఇస్తాను. ఈ వీడియోలో ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ అందరికి నచ్చుతున్నట్లయితే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి. ప్రతి వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నారనమాట. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ని మీరు ప్రాపర్ గా ఫాలో అయినట్లయితే మీకు 30 to 40 days లో చేంజ్ అనేది కనిపిస్తుంది. ఇమ్మీడియట్ గా ఒక రోజు 2 రోజుల్లోనే చేంజ్ అనేది ఉండదన్నమాట. మీరు కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ప్రాపర్ SEO మీరు ఫాలో అయినట్లయితే మీరు 30 to 40 days లో మీ ఛానల్లో చేంజ్ అండ్ అలాగే రీచ్ అనేది చేంజ్ అనేది చూస్తారు. ఈ వీడియోకి 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. 200 లైక్స్ ఫినిష్ చేసినట్లయితే ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వస్తూ ఉంటారు. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఒకే వీడియోని యూట్యూబ్ షార్ట్స్ లోను ఇన్స్టాగ్రామ్ లోను మనం పోస్ట్ చేయొచ్చా? డెఫినెట్ గా పోస్ట్ చేయొచ్చు. మన వీడియో ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో అండ్ అలాగే ఇతర ఏ యాప్ లో అయినా కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. మన వీడియోని ఫస్ట్ మనం ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయాలా లేకుంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలా? దీనికి ఆన్సర్ వచ్చేసి నేను ఇందాక ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాను కదా, దానికి రిలేటెడ్ గా ఉంటది. మీ వీడియోని ఫస్ట్ మీరు యూట్యూబ్ లో అయినా అప్లోడ్ చేసుకోవచ్చు లేకుంటే ఇన్స్టాలో అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే, ఫర్ సపోజ్ మీ వీడియోని మీరు యూట్యూబ్ లో ఫస్ట్ అప్లోడ్ చేశారు అనుకుందాం. ఇక్కడ ఏమవుతుందంటే యూట్యూబ్ యాప్ యొక్క వాటర్ మార్క్ అనేది ఆ వీడియో పైన రావటం జరుగుతుంది అప్లోడ్ చేసిన తర్వాత. కొంతమంది ఏం చేస్తుంటారంటే యూట్యూబ్ లో వీడియోని డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ వాటర్ మార్క్ అనేది వస్తుంది కదా ఆ వీడియో పైన. ఇన్స్టాలో పోస్ట్ చేయటం వల్ల ఇక్కడ మీకు వ్యూస్ అనేది ఉండవు. ఎందుకంటే ఒక యాప్ లో ఇంకొక యాప్ యొక్క వాటర్ మార్క్ ఉన్నప్పుడు మీకు వ్యూస్ అనేది ఉండదు, ఆ వీడియోని పుష్ చేయదన్నమాట ఇన్స్టాగ్రామ్. సేమ్ అలాగే కొంతమంది ఏం చేస్తుంటారు, ఫస్ట్ ఇన్స్టాలో అప్లోడ్ చేస్తుంటారు వీడియోని. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ చేసుకొచ్చి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇన్స్టాలో కూడా మనకు వాటర్ మార్క్ అనేది రావటం జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి, ఇన్స్టా రీల్స్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది. సో ఇలా ఇన్స్టా నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని యూట్యూబ్ లో అప్లోడ్ చేసినట్లయితే అక్కడ ఇన్స్టా యాప్ యొక్క వాటర్ మార్క్ ఉండటం వల్ల యూట్యూబ్ ఆ వీడియోని పుష్ చేయదు, రికమెండ్ చేయదు, పెద్దగా వ్యూస్ అనేది రావు. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఏ యాప్ లో అయినా మీరు వీడియోని ఫస్ట్ అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ గ్యాలరీ నుంచి మీరు యాప్ లో ఇప్పుడు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి, గ్యాలరీ నుంచి వీడియో తీసుకొని అప్లోడ్ చేయండి. ఇన్స్టాలో అప్లోడ్ చేసేటప్పుడు కూడా గ్యాలరీలో నుంచి మీరు వీడియో తీసుకొని అప్లోడ్ చేయండి. సో మీ వీడియోని ఎక్కడైనా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇన్స్టాలో పోస్ట్ చేశాక యూట్యూబ్ లో పెడితే రీల్స్ వస్తుందా? సో మన వీడియోని ఇన్స్టాలో పోస్ట్ చేశాక యూట్యూబ్ లో అప్లోడ్ చేసినట్లయితే ఎటువంటి రీజన్ రాదండి. ఎప్పుడు? అది మన వీడియో అయినప్పుడు. మీ వీడియో అయితే ఇన్స్టాలో పోస్ట్ చేశాక యూట్యూబ్ లో అప్లోడ్ చేసినట్లయితే మీకు రీజన్ అనేది రాదు. యూట్యూబ్ షార్ట్స్ ని ఓన్లీ మ్యూజిక్ పెట్టి అప్లోడ్ చేస్తున్నారు. దాని వల్ల మనకి లాభమా నష్టమా? ఇంతకీ మానిటేషన్ అవుతుందా అవ్వదా? సో దీనికి ఆన్సర్ వచ్చేసి యూట్యూబ్ రికమెండ్ చేసిన మ్యూజిక్ ని మనం సెలెక్ట్ చేసుకొని యూట్యూబ్ షార్ట్స్ అప్లోడ్ చేసినట్లయితే మనకు మానిటేషన్ అనేది అవుతుంది. సో ఇక్కడి వరకు ఓకే. బట్ ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అనేది మిమ్మల్ని వేస్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే, మీకు స్టార్టింగ్ లో చెప్పాను గుర్తుందా, మీ ఛానల్ కి 1000 సబ్స్క్రైబర్స్ వస్తే చాలా, మీ ఛానల్ మానిటేషన్ అవుతే సరిపోతుందా అని చెప్పేసి అడిగాను. ఇదే క్వశ్చన్ ఇప్పుడు అడుగుతున్నాను. మీకంటూ ఒక రికగ్నైజేషన్ వద్దా? మీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ వద్దా? అక్కడ నాకు ఎటువంటి రికగ్నైజేషన్ వద్దు, నాకు ఓన్లీ మనీ వస్తే చాలు అనుకునే వాళ్ళు మ్యూజిక్ ద్వారా వెళ్ళిపోండి. కానీ అక్కడ నాకు ఒక రికగ్నైజేషన్ కావాలి, నాకంటూ ఒక ఐడెంటిఫికేషన్ కావాలి అనుకునే వాళ్ళు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకోండి షార్ట్స్ కి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఇప్పుడు కొన్ని పెద్ద ఛానల్స్ ని మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోండి. కుకింగ్ ఛానల్స్ లో వచ్చేసి అమ్మ చేతి వంట కానీ, విస్మై ఫుడ్ ఛానల్ ని కానీ,
లేకుంటే ప్రశు బేబీ ఛానల్స్ ని కానీ, అండ్ ఇంకోటి కామెడీ వీడియోస్ చేస్తూ ఉంటారు సురేష్ అని చెప్పేసి. ఇలా వీళ్ళ ఛానల్స్ కి ఎందుకు అంత రీచ్ అనేది వచ్చింది? ఎందుకు వచ్చింది చెప్పండి? మీరు కూడా బేబీ చూసే ఉంటారు ఆ ఛానల్స్ ని. వాయిస్ ఓవర్ అనేది మస్ట్ అండ్ షూట్ అనమాట. ఐ మీన్ ఆడియన్స్ అనే వాళ్ళు మీ వాయిస్ కి కనెక్ట్ అవుతే మీ ఛానల్ ని అంటి పెట్టుకొని అట్లే ఉంటారు. ఇప్పుడు కుకింగ్ వీడియోస్ అందరూ చేస్తూ ఉంటారు. విస్మయ్ గారు చెప్పే ఎక్స్ప్లెనేషన్ బాగుంది కాబట్టి ఆయన ఛానల్ కి అలాగే అంటి పెట్టుకొని ఉంటారనమాట. అలా వాయిస్ ఓవర్ కి చాలా స్పెషాలిటీ అనేది ఉంటది. సో మీకు కూడా ఎంతో కొంత ఒక ఐడెంటిఫికేషన్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు వాయిస్ ఓవర్ అనేది ఇచ్చుకోండి. ఇప్పుడు షార్ట్ వీడియోస్ కి ఎంత ఇన్కమ్ వస్తుంది? ఐ మీన్ ఒక షార్ట్ వీడియోకి ఒక 10K వ్యూస్ వెళ్ళాయనుకోండి, ఎంత రెవెన్యూ వస్తుంది? ఒకవేళ తెలుస్తున్న వీడియో కింద కమెంట్ చేయండి. ఫర్ సపోజ్ మీకు మ్యూజిక్ ద్వారా మీ ఛానల్ మానిటైజేషన్ అయినా కూడా ఇలా మీరు మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నందుకు ఆ రెవెన్యూ అనేది షేర్ అవుతుంది. మనకు షార్ట్ వీడియోస్ కి వచ్చేదే ఇన్కమ్ చాలా తక్కువ. ఇంకా మళ్ళీ మనం అందులో ఏం చేస్తున్నాం? మ్యూజిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఆ రెవెన్యూ అనేది షేర్ అయిపోతుంది. ఇంకా ఎంత వస్తుంది మనకి రెవెన్యూ చెప్పండి? ఏమీ పెద్దగా రాదు. కాబట్టి మీకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది, మీకు రెవెన్యూ ప్రాపర్ గా రావాలి అనుకున్నట్లయితే మీరు షార్ట్స్ కి మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోండి. మ్యూజిక్ తో పాటు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వండి. ఓన్లీ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడ ఆడియన్స్ అనే వాళ్ళు మ్యూజిక్ ఎంగేజ్ అవుతూ ఉంటారు తప్ప మీ వీడియోకి పెద్దగా ఎంగేజ్ అయ్యి ఆ వీడియో మీద ఇంట్రెస్ట్ అనేది ఫోకస్ అనేది చేయరు. మేబీ మీరు ట్రెండింగ్ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ టైంలో ఆ సాంగ్ అనేది వినాలనిపిస్తుంటది. అది కామన్ ఆడియన్స్ కి. కాబట్టి అలా మీ వీడియో చూస్తారే తప్ప నెక్స్ట్ టైం మళ్ళీ మీ ఛానల్ చూడాలి అని, లేకుంటే మీ ఛానల్లో ఏం వీడియోస్ ఉన్నాయి అని చెప్పేసి ఓపెన్ చేసి మీ ఛానల్ ని అంతా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవటం ఇలా ఏది ఉండదు అనమాట. కాబట్టి మ్యూజిక్ తో పాటు మీరు ఖచ్చితంగా వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నట్లయితే మీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ వచ్చి డెఫినెట్ గా మీరు ఆడియన్స్ కి చాలా దగ్గరగా ఉంటారనమాట. మీ కష్టాలు ఏంటి, మీ ప్రాబ్లమ్స్ ఏంటి, స్ట్రగుల్స్ ఏంటి, ఇవన్నీ మీరు వాయిస్ ఓవర్ ద్వారా మీరు షేర్ చేసుకోవచ్చు. అదే మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇవన్నీ మీరు వాళ్ళకి చూపించగలుగుతారా మీ మాటల్లో? లేదు కదా. కాబట్టి మ్యూజిక్ తో పాటు వాయిస్ ఓవర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అక్క వాయిస్ ఓవర్ ఇస్తుంటే వ్యూస్ రావట్లేదు, మ్యూజిక్ సెలెక్ట్ చేసుకుంటే వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి చాలా మంది అయితే అడిగారు. ఇక్కడ మీరు ట్రెండింగ్ మ్యూజిక్ తో పాటు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు. రెండు కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ ఏంటి అంటే మీ వాయిస్ ఓవర్ ని డామినేట్ చేసేలాగా మ్యూజిక్ సౌండ్ పెట్టుకోకుండా మ్యూజిక్ సౌండ్ తగ్గించి మీరు వాయిస్ ఓవర్ అనేది తెచ్చుకోండి. అలా కూడా మీకు వ్యూస్ వచ్చే అవకాశం చాలా బాగుంటది. ఇన్స్టాలో మన రీల్స్ కి యూజ్ చేసిన మ్యూజిక్ తో యూట్యూబ్ లో పెట్టొచ్చాం. ఇక్కడ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఉంటారు. ఆ రీల్స్ ని తీసుకొచ్చి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటారనమాట. అందుకే మీకు షార్ట్ పాలసీ అని చెప్పేసి వస్తూ ఉంటది. ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యూట్యూబ్ లో కూడా మీకు చాలా ఆడియోస్, చాలా సాంగ్స్, చాలా సౌండ్స్ అనేవి యూట్యూబ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మీరు యూట్యూబ్ లో ఉన్న మ్యూజిక్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఇన్స్టాలో మీరు వీడియోస్ చేస్తున్నట్లయితే ఇన్స్టాలో ఇచ్చిన మ్యూజిక్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఏ యాప్ లో ఏ మ్యూజిక్ అయితే ఇస్తున్నారో ఆ మ్యూజిక్ ని మాత్రమే మీరు యూజ్ చేసుకోండి. ఇన్స్టాలో యూజ్ చేసిన మ్యూజిక్ తీసుకొచ్చి వైటీలో కానీ, ఇక్కడ యూట్యూబ్ లో యూజ్ చేసిన మ్యూజిక్ ని కానీ ఇన్స్టాలో కానీ ఇలా పెట్టకండి. ఏ యాప్ లో ఇచ్చిన మ్యూజిక్ ని ఆ యాప్ లోనే యూజ్ చేసుకోండి. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు హెచ్డి క్వాలిటీతో మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి. వీడియో క్వాలిటీ బాగుంది అనుకోండి, యూట్యూబ్ ఇంకొంతమందికి మీ వీడియోని పుష్ చేస్తుంది అనమాట. మీరు తక్కువ క్వాలిటీతో మీరు వీడియో అప్లోడ్ చేసినట్లయితే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఇంకాస్త క్వాలిటీ అనేది తగ్గుతుంది, అప్పుడు వీడియో అనేది బ్లర్ అవుతుంది అనమాట. కాబట్టి హెచ్డి క్వాలిటీతో మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీ వీడియోస్ కి మంచి రీచ్ ఉండి పుష్ ఉంటుంది, అండ్ ఇలాగే వ్యూస్ కూడా రావటం జరుగుతుంది. సో ఇదనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది, యూజ్ అవుతుంది ఈ వీడియో అని చెప్పేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎటువంటి వీడియో చేయాలి, ఏం వీడియోస్ చేయాలి అనేది కూడా నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఆ వీడియోస్ తోనే మేము ముందుకు వస్తానన్నమాట. ఫస్ట్ మన ఛానల్ చూసి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ అందరికి నచ్చుతున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇలాగే వీడియోకి లైక్ కూడా ఇవ్వండి. So see you in the next video. Thanks for watching. Bye guys.